హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారన్నమాట. ఇండియన్ ఫిలిం రైటర్ డార్లింగ్ స్వామి గారు. ఎప్పటి నుంచో కూడా ఎన్నో సినిమాలకు మన టాలీవుడ్లో ఆయన తన కళాన్ని అందించారు. సో పరిచయం కూడా అక్కర్లేదు. సో ఇప్పుడు ఆయన్ని మన స్టూడియోకి తీసుకురావడానికి ఒక పర్పస్ ఉందన్నమాట. మనకు తెలుసు సుజాత గారు ప్రముఖ ఆథరు, స్క్రీన్ రైటరు, స్క్రీన్ ప్లే రైటరు అయిన సుజాత గారు గతంలో స్క్రీన్ ప్లే పైన ఒక బుక్ రాయడం జరిగింది. సో చాలా మంది డైరెక్టర్లకు అదొక మార్గదర్శకంగా మారిపోయింది. కాకపోతే అది తమిళ్లో ఉండడం వలన ఇక్కడ తెలుగు వాళ్ళు, లేకుంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు దాని సేవలనైతే కోల్పోయారు. సో ఈ తరుణంలో తమిళ్ నుంచి దాన్ని తెలుగులోకి అనువాదం చేసి ఇక్కడ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారా, లేకుంటే నార్మల్గా డైరెక్టర్స్ అందరూ కూడా బుక్ని చదివే విధంగా, దాని గైడెన్స్ను పొందే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు అది మార్కెట్లోకి వచ్చింది, ట్రెండింగ్లో కూడా ఉండడం జరిగింది. ఆ బుక్ గురించే డిస్కస్ చేయడానికి ఆయన మన స్టూడియోకి తీసుకొచ్చేసాం. ఒకసారి మాట్లాడి ఆ బుక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సో బుక్ చదివాను, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. సో సింపుల్ లాంగ్వేజ్ కూడా, సో అలా తొందరగానే కంప్లీట్ అయిపోయింది కూడా. థ్యాంక్ యూ. సో ఈ స్క్రీన్ ప్లే సుజాత గారు రాశారు, తమిళ్లో రాశారు, దాన్ని తెలుగులోకి మీరు తీసుకొచ్చారు. ఏం చెప్తారు సార్ ఆ బుక్ గురించి, ఫ్యూ వర్డ్స్? అది అంటే ఎన్నాళ్ళు తెలుగులో లేదు, స్క్రీన్ ప్లే గురించి కరెక్ట్ బుక్ ఏమి లేవు. అంటే సిద్ ఫీల్డ్, అలా రాబర్ట్ మిక్కీ స్టోరీ, అలాగే నెక్స్ట్ సేవ్ ది క్యాట్, ఇలా రకరకాల బుక్స్ ఉన్నాయి స్క్రీన్ ప్లే మీద, వరల్డ్ లో చాలా ఉన్నాయి. ఓకే. బట్ అవన్నీ మనం చదవడానికి కొంచెం కొంచెం టఫ్ గా ఉన్నాయి. అంటే అది కొంత లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే బుక్ సైజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ అందరూ కొంతమంది చదివారు అవన్నీ, బట్ కంఫర్ట్ గా లేదు ఇది కూడా. సో ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ కొంత బుక్స్ అంటే ఎప్పటికీ ఇప్పుడు కొంతమంది పీడిఎఫ్ చదువుతారు, పీడిఎఫ్ కూడా తక్కువ ఉన్నప్పుడు చదువుతున్నారు. సో దాని గురించి ఏంటంటే ఇండస్ట్రీలో మన ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తక్కువ పేజీల్లో ఈజీగా ఒకసారి చదవగానంటే, ఒక సినిమా లెంగ్త్ ఎంతైతే ఉంటుందో, ఒక సినిమా మనం 2 hours 3 hours లో చూసేస్తాం. సో అంతే లెంగ్త్ లో ఉండి ఒక బుక్, స్క్రీన్ ప్లే బుక్ ఎక్కువ కాంప్లెక్సిటీ లేకుండా సింపుల్ గా సినిమా స్క్రీన్ ప్లే అంటే ఏంటి తెలిసిపోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ బుక్ ని అనువదించి దాన్ని మళ్ళీ స్వేచ్ఛానువాదం చేసి కొంచెం మారుతి గారికి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ఏమో, సో ఇది కమర్షియల్ గా కాకుండా మొత్తం మన తమిళ్లో ఎలా అయితే అసిస్టెంట్లు అందరి దగ్గర ఈ బుక్ ఉంటుందో, ఓకే, ఒక బేసిక్ ఒక దాని బాల సెక్షన్ అంటారు చూడండి, అలా అలా ఈ బుక్ ఉంటుంది అన్నమాట. సో అలా వేద్దామని చెప్పి అనిక్షి పబ్లిషర్స్ తోటి మనం వేయడం జరిగింది. మెయిన్ మా టార్గెట్ ఏంటంటే మొత్తం అందరి దగ్గర ఈ బుక్ ఉండాలి, అది మా టార్గెట్ అంతే. సార్ ఇంకా మీ దగ్గర నుంచి బుక్స్ రావడం కానివ్వండి, లేకుంటే మారుతి గారు దాన్ని ప్రజెంట్ చేయడం కానివ్వండి, అన్విక్షి వాళ్ళు పబ్లిష్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్? ఇక ముందు కూడా జరుగుతాయి. ఎందుకంటే మేము ముందు అనుకోలేదు, కానీ ఈ బుక్ ఇంత రేంజ్ లో సక్సెస్ అయిన తర్వాత ఇన్ని వేల కాపీలు, నెక్స్ట్ అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ అవడం, నెక్స్ట్ TFDA లో కూడా, డైరెక్షన్ అసోసియేషన్ లో కూడా ఈ బుక్ మనం ప్రైస్ తగ్గించి పెట్టాం. సో అక్కడ కూడా చాలా మంది కొనుక్కుంటున్నారు, మన డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, లేకపోతే అసిస్టెంట్ రైటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా. సో దీని మీద మా మారుతి గారు మారుతి ఫ్లేవర్స్ అని బ్యానర్ పెట్టాం, పబ్లిషర్స్. సో ఇక నుంచి ఏంటంటే సినిమాకి సంబంధించింది ప్రతిదీ ఏదో ఒక బుక్ వేయాలి అని, అలా మారుతి గారు డైరెక్ట్ చేసిన సినిమా కావచ్చు, దాని గురించి అసలు ఈ స్టోరీ ఐడియా అలా పుట్టింది. ఓకే. అది చివరి వరకు సినిమాగా ఆ కథ, ఆ ఐడియా సినిమా కథగా ఎలా మారింది. సో ఆ స్టోరీ వైపు నుంచే మొత్తం స్క్రిప్ట్ దశ, షూటింగ్ వెళ్లే ముందు రోజు వరకు ఎలా అయితే వచ్చిందో, ఎలా అయితే చేసామో అదంతా ఒక బుక్ వేద్దామని, అలా ఆయన చేసిన సినిమాలు, అలాగే నేను చేసిన సినిమాలు, సో అలా ప్రతిదీ కూడా ఒక్కొక్క బుక్ కింద వేద్దాం. అది కూడా ఎలా తక్కువ పేజెస్ తో ఫినిష్ అయిపోవాలి, 1 hour 2 hours లో వేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాం, వేస్తాం. సార్ మామూలుగా మీరు ఎన్నో సినిమాలకు వర్క్ చేస్తారు. సో మీ అంటే ఒక సినిమాకి స్టోరీ ముఖ్యమా, లేకుంటే స్క్రీన్ ప్లే ముఖ్యమా అన్నప్పుడు మీరేం చెప్తారు సార్ యాజ్ రైటర్? జనరల్ గా స్క్రీన్ ప్లే ముఖ్యం, ఎందుకంటే మీకు కథలు కలిసిపోతాయి. ఇప్పుడు ఈ కథ అందులోది, ఆ కథ ఇందులోది అని చెప్తూ ఉంటారు. ఓకే. కానీ ఆ స్క్రీన్ ప్లే ఫాలో అయ్యారు, ఈ స్క్రీన్ ప్లే ఫాలో అయ్యారు అన్నది పెద్ద ఎక్కువ చెప్పరు. ఎందుకంటే ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళది. ఇప్పుడు మీరు సినిమా తీసినప్పుడు మీ స్టైల్ నాకు రాదు, నా స్టైల్ మీకు రాదు. కానీ కథ మీది నాది కథ కలవచ్చు, స్క్రీన్ ప్లే కలవదు. ఓకే. సో ఇప్పుడు బేసిక్ పాయింట్ మీరు నేను ఒకటే తీసుకున్నాం. అంటే ఇంకా కొంచెం ఇంకా సరళంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీస్ కి లేదా ఒక 4 లేడీస్ కి చికెన్ మసాలాలు అన్ని సేమ్ క్వాంటిటీలు ఇస్తే వాళ్ళు వండిన తర్వాత అందరి టేస్ట్లు వేరే ఉంటాయి. ఓకే. చికెన్ కంటెంట్ ఒకటే,
బట్ ఎంత వేయాలి, ఏం వేయాలి, ఎలా వేయాలి, ఆ స్టైల్ ఎంత హీట్ పెట్టాలి, వీటి మీద మొత్తం మారిపోతుంది. అందరిది టేస్ట్లు వేరే ఉంటాయి. ఓకే. సో అలాగే కథ ఒక ఐడియా అన్నది తీసుకున్నప్పుడు ఎంతమంది చేస్తే అన్ని రకాలుగా వస్తుంది స్క్రీన్ ప్లే. బట్ నేను అన్నది ఏంటంటే అంచేత నేను స్క్రీన్ ప్లే గొప్పది అంటాను. ఎందుకంటే మీరు చేసే స్టైల్ ఇప్పుడు ఒక్కొక్క హోటల్లో ఒక టేస్ట్ ఉంటుంది. ఇడ్లీ అన్ని చోట్ల ఇడ్లీయే, కానీ టేస్ట్లు వేరే ఉంటాయి. మనం పర్టికులర్ గా ఒక చోటకి వెళ్తాం, అది స్క్రీన్ ప్లే అంటాం మాట మేము సహజంగా. సో అదే గొప్పది. ఎందుకంటే కథ నార్మల్ కథ తీసుకుని దాన్ని సూపర్ హిట్ చేసిన సందర్భాలు స్క్రీన్ ప్లే బాగుండడం వల్ల ఆడి సినిమాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది, లోకేష్ కనకరాజ్ది ఒక మూవీ రిలీజ్ అయింది. సో ఆ సినిమా కూలీ. కూలీ అంతా కూడా నేను కథగా చూస్తే కథ ఏమీ లేదు కదా, కానీ అతను స్క్రీన్ ప్లే చేశారు. విక్రమ్ సినిమా కూడా వచ్చింది కదా, అదొకటి. అవి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు ఇవన్నీ కూడా. స్క్రీన్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. దానికోసమే మేము బుక్ రాసాం. ఎందుకంటే ఎవరైనా ఏ కథనే చేయండి, బట్ స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలుసుకోండి, మీ స్క్రీన్ ప్లే మీరు చేసుకోండి, అది మా ఉద్దేశం. రైట్ సార్. సార్ ఇప్పుడు ఈ బుక్ చదవకుండా ఒక స్టోరీకి స్క్రీన్ ప్లే రాయలేమా అన్న ఒక డౌట్ వస్తుంటుంది. మరి బుక్ చదవాల్సిందేనా లేకుంటే చదవకుండా రాయలేరా? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అసలు చదవకుండా అసలు ఏ అనుభవం లేకుండా కూడా చేయొచ్చు, ఏ పని అయినా చేయొచ్చు. బట్ ఇది ఒక అనుభవం. మనం నేర్చుకుని ఒక డైరెక్టర్ దగ్గర నేర్చుకోవడం, ఏదైనా నేర్చుకోవడమే. ఎక్కడికైనా నేర్చుకుని చేయడం అన్నది కొంచెం క్వాలిటీ ఫుడ్ వస్తుంది. ఇప్పుడు మనం యాపిల్ చాలా మంచిది అని విని తింటాం, అందులో ఏముంటాయి, సి విటమిన్ ఏదో ఉంటది, ఇవన్నీ వింటాం, విని మనం తినేస్తుంటాం. కానీ అసలు యాపిల్లో ఏమున్నాయని తెలుసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, మనకి ఏమి డెఫిషియన్సీ వస్తే తినాలి అన్నది ఐడియా వస్తుంది. అందులో ఏముందో తెలుసుకోవాలి, తెలుసుకుని చేస్తే స్ట్రాంగ్ గా ఉంటది. అది బేసిక్స్ అన్ని మనకు తెలిసినప్పుడు అప్పుడు ఇంకా మన క్వాలిటీ కొంచెం బాగా వస్తుంది. ఇంకోటి ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు సినిమాలు అవ్వచ్చు, హిందీ సినిమా, ఈ సినిమాలు చూసి ఆ సినిమాల నుంచి సినిమా ఎలా ఉంటుందని ఒక ఫార్మాట్ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి చేసేస్తాం. కానీ అసలు ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఏంటి, లేకపోతే ఒక కథ నార్మల్గా ఉంటే దాన్ని అద్భుతంగా ఎలా చేయాలి, ఒక క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఇంటర్వల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉండాలి, సెకండ్ హాఫ్ ఆ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేసే విధానం ఎలా ఉండాలి, సినిమా 10 నిమిషాల్లో ఏం చెప్పాలి, క్యారెక్టర్స్ ని ఎలా డ్రైవ్ చేయాలి, మెయిన్ ఐడియాకి క్యారెక్టర్ ఎలా లింక్ పెట్టాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకి ఈ బుక్ లో ఉంటాయి తక్కువ లెంగ్త్ లో. సో అప్పుడు మీ కథ తీసుకున్న ఐడియా ఈజీగా చేయగలుగుతారు. ఇది దానికోసం ఖచ్చితంగా ఉంటే బెటర్ అని నా అభిప్రాయం అన్నమాట. ఓకే సార్, ఇది సుజాత గారు గతంలో ఎప్పుడో రాయడం జరిగింది. సో అప్పుడు ఆయన అంటే ఆ సినిమాలను దృష్టిలో ఉంచుకొని అప్పుడు తగ్గట్టు ఆడియన్స్ తగ్గట్టు ఈ స్క్రీన్ ప్లేకి సంబంధించి బుక్ రాస్తారు. ఇప్పుడు అంటే సినిమాలో కానివ్వండి లేకుంటే స్క్రీన్ ప్లే విషయంలో ఏమన్నా ఫార్మాట్లు మారిపోయాయా? సో అప్పటి ఈ పుస్తకం ఇప్పటి ఈ తరానికి యూజ్ అవుతుందా అన్న క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మీరు ఏం చెప్తారు సార్? డెఫినెట్ గా అది మీరు అడిగింది మంచిది. అందుకే నేను ఏం చేశాను అంటే కొన్ని స్వేచ్ఛానువాదాన్ని ఎందుకన్నా అంటే కొన్ని స్లోగా టాపిక్స్ అవి తీసేసాం. కానీ అందులో ఇప్పుడు మీరు సినిమా చూస్తారు, సినిమా చూసినప్పుడు సీన్ చాలా టైం ఉంటుంది. అంటే ఒక్కొక్క సీన్ బోల్డ్ లెంగ్త్ ఉంటుంది. అంటే 2-3 minutes ఉందనుకోండి, దాదాపు ఒక 7-8 పేజీలు ఉంటుంది. ఆయన అప్పట్లోనే ఏమన్నారంటే సీన్ 2 పేజీల కన్నా ఎక్కువ రాయకండి అన్నారు. మరి ఇది ఎప్పుడు పనికి వస్తుంది కదా, 10 ఏళ్ల క్రితం లేకపోతే 20 ఏళ్ల క్రితం రాశారు ఆయన బుక్, 2 పేజీలు మించి రాయిద్ది అన్నారు. ఇది ఎంత అద్భుతమైన మాట. కాబట్టి అది ఎప్పుడు పనికి వస్తుంది. సో అంచేత లోపల ఇచ్చిన టెక్నిక్స్ ని మీరు యూజ్ చేసుకుని మీ కథ వల్ల ఈ స్క్రీన్ ప్లే మారుతుంది కదా. అంచేత స్క్రీన్ ప్లే అన్నది అదేంటో చెప్పారు. అది ఇది మీరు ఫాలో అవ్వండి, అవ్వకపోండి, కానీ మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకుంటే ఏమవుతుంది, ఆ కథ నెక్స్ట్ మీ ఆలోచన ఇవన్నీ కలిపి మీకు ఒక యూనిక్ స్క్రీన్ ప్లే ఒకటి ఏర్పడుతుంది. దానికోసం అవగాహన కోసం ఇది. ఎందుకంటే కథ ఒక ఐడియా ఎవరికైనా వస్తుంది, ఎందుకంటే ఒక ఐడియాని ఇన్స్పైర్ అవుతారు చాలా మంది. దీన్ని కథగా ఎలా మార్చాలన్న దగ్గర కొంచెం ఫెయిల్ అవుతారు. ఎందుకంటే 90% మన టాలీవుడ్ లో వచ్చాక 90% ఫెయిల్యూర్ ఉంటుంది. ఎందుకు ఫెయిల్యూర్ ఉంటుంది? ఇప్పుడు ఏ ఐడియా అయినా సినిమాకి పనికి వస్తుంది, కానీ దీన్ని ఎలా బ్లెండ్ చేసి ఆడియన్స్ కి 2 గంటలు ఇంట్రెస్టింగ్ గా చెప్పడం అనేది స్క్రీన్ ప్లే. సో అది ఎలా చెప్పాలి అన్న దాని మీద ఇది అవగాహన కోసం ఈ పుస్తకం అన్నమాట. సార్ ఈ స్క్రీన్ ప్లే బుక్ సంబంధించి చాలా మంది ముందు మాట రాయడం జరిగింది సార్. అంటే మామూలుగా మనం బుక్స్ చూస్తూ ఉంటే ఒకరు ఇద్దరు రాస్తారు, ముందు మాట అలా పెట్టేస్తూ ఉంటారు. ఈ బుక్ కు సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు రాస్తారు. సో ఎవరెవరు రాశారు, మరి ఇంత మందితో రాయించారు, ఎందుకు సార్? అది అంటే సుజాత అన్న అతను గొప్ప రచయిత తమిళ్లో. సో
ఆయన గొప్పతనం ట్రాన్స్లేషన్ చేయడంతో పాటు బుక్లు అలాగే తెలుస్తుంది, కానీ అసలు ఆయన గురించి చాలా మంది ఇక్కడ ఇప్పుడున్న పెద్ద పెద్ద రైటర్లు కూడా బాగా తెలుసు. సో వాళ్ళ గురించి ఒక 2 మాటలు రాయిందాం అని చెప్పేసి అంటే వాళ్ళు ఒక 2 పేజీలు రాశారు. ఇప్పుడు ప్రభాస్ గారితో చెప్తే ఆయన రాశారు, జనరల్ గా హీరోలు ఆయన రాశారు. నెక్స్ట్ సుకుమార్ గారు ఆయన ఎగ్జాక్ట్ అయ్యి ఆయన రాశారు. అలాగే బుచ్చిబాబు గారు ఆయన ఒక 2 పేజెస్ రాశారు. అలా అనిల్ రావుపొడి ఆయన రాశారు. నెక్స్ట్ కరుణాకరణ్ ఆయన రాశారు. మారుతి గారు రాశారు. నెక్స్ట్ అంటే వీళ్ళందరూ రాయడంలో ఏదో రాయడం కాదు, వాళ్ళ సుజాత గారిని కోట్ చేస్తూ వాళ్ళు రాసిన దాంట్లో వీళ్ళ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అన్నది కూడా రాశారు ఇందులో. అది ఇందులో స్పెషల్. ఓకే, అంటే ఈ బుక్ తో పాటు అది ఇంకా యాడింగ్, అందులో ఇంకా మంచి మంచి మాటలు. చాలా మంది ఏమందంటే సుకుమార్ గారు వీళ్ళందరూ రాసి దీనికి ఇచ్చేయచ్చండి 225 ఇలా ఎలా బుచ్చిబాబు గారు రాశారు. వాళ్ళ స్టైల్ అనిల్ రావుపొడి అలా మారుతి గారు ఎలా చేస్తారు అవి కూడా వాళ్ళు అందులో రాశారు. దానివల్ల దీనికి ఇంత క్రేజ్ వచ్చిందన్నమాట ఈ బుక్ కి. నాకు కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో ఒకళ్ళే రాస్తారు, ఇందులో ఇంతమందితో రాయించాం. అందరూ కూడా నేను అడగగానే చాలా ఎగ్జైట్ అయ్యి వెంటనే సుజాత గారి బుక్ ఇవ్వ అని చెప్పేసి బుచ్చిబాబు గారు వీళ్ళందరూ కూడా వెంటనే రాసి ఇవ్వడం జరిగింది వీటి గురించి. ఏది బుక్ చదవకుండానే రాశారు, అంటే ఆయన సినిమాలు ఆల్రెడీ చూశారు కానీ ముందే రాశారు దీనికి బుక్ చదవకుండానే. సో ఆ తర్వాత మేము బుక్స్ అందరికి ఇచ్చాను నేను. అంటే ఈ బుక్ ని మీరు ఎవరెవరికి రీచ్ అవ్వాలో వాళ్ళందరికీ రీచ్ అయిపోయిందా? సో మీ గోల్ నెరవేరిందా? రీచ్ అయిపోవడం నా గోల్ కన్నా ఇంకా నాకు కనిపించిన గోల్ పెద్దది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోయింది బుక్. ఎందుకంటే మేము బుక్ ఎప్పుడైతే అమెజాన్ లో పెట్టామో వెంటనే టకటకటక వాళ్ళు బుక్స్ బుక్ అయిపోయాయి. ఇంకా మేము బుక్ వాళ్ళకి ఇవ్వకుండానే నెక్స్ట్ బుక్ చేసిన ప్రతి వాళ్ళు ఏదో రివ్యూ పెడుతున్నారు, చాలా అద్భుతంగా ఉంది, సరళంగా రాశారు అని పబ్లిషర్ మారుతి గారికి, అన్వేషికి సిద్ధారెడ్డి గారికి, నాకు, మా అందరికి ఏంటి ఇంత బాగా రాశారు, బుక్ ఇంత బాగుంది అని ఇంకా వాళ్ళకి వాళ్ళు సోషల్ మీడియాలో అందరూ షేర్ చేసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మీ బుక్ బాగుందంట అంటున్నారు. ఇప్పుడు ఎండమూరి గారి దగ్గరికి వెళ్ళా, బుక్ బాగుందంట కదా అన్నారు ముందు ఆయన. అలాగే సాయి మాధవ్ బర్రా గారు, నెక్స్ట్ గోపిచంద్ మల్లినాథ్ గారు, అలాగే బుచ్చిబాబు గారు ఈ బుక్ ఆయన నేనే ఫస్ట్ కొంటాను మీ బుక్ అని చెప్పి ఆయన పిలిచి ఆయన డబ్బులు ఇచ్చి బుక్ కొనుక్కున్నారు. ఆయన ఫస్ట్ పోనీ బుచ్చిబాబు గారు చేశారు, పెద్ద బుచ్చిబాబు గారు. నెక్స్ట్ విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన వెంటనే నేను డబ్బులు ఇచ్చే తీసుకుంటాను అని చెప్పి ఆయన. అలా ఈటీవీ నితిన్ గారు ఆయన చెప్పులు తీసి ఒకసారి దండం పెట్టుకుని ఆ బుక్ తీసుకున్నారు ఆయన. అలా అరవింద్ గారు, నెక్స్ట్ బన్నీవాస్ గారు అంటే ఎస్కేఎన్ గారు, వీళ్ళందరూ కూడా మేము వెళ్ళేప్పటికే బుక్ బాగుందంట కదా అని వాళ్ళు తీసుకుని మేము చదువుతాం అని చెప్పి చదివి ఒక 2 రోజులు చదివేయడం, మళ్ళీ వెంటనే అద్భుతంగా ఉందని అలా మాకు చెప్పడం, సోషల్ మీడియాలో వాళ్ళే షేర్ చేయడం. ఇలాగ ఈ బుక్ వాళ్ళకి వాళ్ళు ఎక్కువ షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది దాకా వెళ్ళింది. సో మేము అనుకున్న గోల్ రీచ్ అయిపోయాం మేము. రైట్ సార్. సరే, ఇక ఫైనల్ గా మీ బుక్ విషయానికి వచ్చేసరికి ఆడియన్స్ కు లేకుంటే ఆస్పిరెంట్ డైరెక్టర్స్ కావచ్చు ఏం చెప్తారు సార్ ఫైనల్ గా వ్యూవర్స్? అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని కథలు ఉన్నా సరే ఒక స్క్రీన్ ప్లే గురించి మనకి మన లోపల స్క్రీన్ ప్లే ప్రతి మనిషి కూడా ఒక కథకుడే, అందరూ చెప్పగలరు. బట్ మన దగ్గర ఉన్నదాన్ని స్క్రీన్ మీదకి మార్చేటప్పుడు కొన్ని టెక్నిక్స్ అవసరం అవుతాయి. సో డైలాగ్ ఎంత ఉండాలి, డైలాగ్ లెంగ్త్ ఎంత ఉండాలి, ఒక సీన్ ఎన్ని పేజీలు ఉండాలి, వీటి గురించి చూజాయిగా అవగాహన అందరికీ ఉంటది. కానీ అది లోపల నుంచి ఒక ఆ కోర్ మ్యాటర్ తెలుసుకుంటే ఎప్పుడు దాని అద్భుతమైన సినిమా చేయొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, ఆల్రెడీ సినిమా హిట్ లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఫస్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, అందరూ ఒకసారి మాత్రం చదివేస్తే మంచిదని నా ఒపీనియన్. చదవాలి ఈ బుక్, స్క్రీన్ ప్లే బుక్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చి మనం ఒక స్టైల్ వచ్చి ఒక సినిమా తీసేస్తాం, అది ఆడొచ్చు ఆడకపోవచ్చు. కానీ అక్కడ ఒకే ఒక్కడు అపరిచితుడు ఇవన్నీ సినిమాలు చేసిన ఒక రచయిత అసలు అతని స్క్రీన్ ప్లే ఎలా ఉంది, అది మనకు అందుబాటులో మన దగ్గర తెలుగులో బుక్ మన దగ్గరకు వచ్చేసింది. జస్ట్ 225 రూపాయలు ఒక సినిమాకి పెట్టే అమౌంట్. అది సరదాగా ఒకసారి చదివేస్తే దానివల్ల ఏమవుతుందంటే మనకి మన బ్రెయిన్ లో మనమే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఒక విషయం క్లియర్ ఇంకా బాగా అర్థం అవుతుంది, దాన్ని బట్టి మంచి అవుట్పుట్స్ వస్తుందని నా ఫీలింగ్. అని చేత ఈ బుక్ అందరూ చదవాలని అప్పుడే మేము చేసిన ప్రయత్నం సక్సెస్ఫుల్ అని మేము నమ్ముతాం. ఈరోజు దాదాపు
సినిమా వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ మేము అందులో పెట్టిన దగ్గర నుంచి ఈ రోజుకి అది ట్రెండింగ్ లో ఉంది, అందరూ తగ్గుకుంటున్నారు బుక్స్. అవును. సో అది ఒకసారి చదవాలని మా కోరిక మాట. అదే అందరి దగ్గర, ప్రతి వాళ్ళ దగ్గర, ప్రతేష్ నాయుడు దగ్గర కూడా, అసిస్టెంట్ రైటర్ దగ్గర, ఇంకా ఒక మేనేజర్ తీసుకున్నారు, కొంతమంది ఆఫీస్ బాయ్ తీసుకున్నారు. అవును. అందరూ చదువుతున్నారు. అందరూ చదువుతుంటే మాకు భలే అది హ్యాపీగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆఫీస్కి వెళ్ళినా సార్ మీ బుక్ చదివాం సార్, చాలా బాగుంది సార్ అని చెప్తున్నారు. అలా మారుతి గారికి ఎన్నో మెసేజ్లు. సార్ ఇంకోటి ఏంటంటే మంచి కాంప్లిమెంట్ అంటే సరళంగా ఉంది, చదవడానికి బాగుంది, బోర్ కొట్టట్లేదు. మేము కూడా నేనేం చేశాను, అందులో పేజెస్ అన్ని కూడా టాపిక్స్ అన్ని తగ్గించి, అంటే కట్ చేశాను, ఎక్కువ షఫుల్ చేశాను. ఈజీగా అంటే మనం ఇప్పుడు ఒక పారాగ్రాఫ్, పెద్ద పారాగ్రాఫ్ ఉంటే బోర్ కొట్టి వదిలేస్తాం. ఈ బుక్ అలా వదలరు, పట్టుకుంటే ఒకటే ఫ్లో చదువుతారు. సో చదవాలి. మన కథ చేసేటప్పుడు ఇది ఒకసారి చదివితే ఇంకా మంచి ఐడియాస్ వస్తాయి. నెక్స్ట్ ఆడియన్స్ ఇంకా గ్రిప్ గా ఎలా కూర్చోపెట్టచ్చు. సో దానికోసం అందరూ ఒకసారి చదవాలి ఈ బుక్, స్క్రీన్ ప్లే బుక్ అని నా ఫీలింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రెండు విషయాలకు మాకు ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు అండ్ ఆ బుక్ ని తెలుగులో మీరు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది మరి స్క్రీన్ ప్లే బుక్ అయితే అవైలబుల్ గా ఉంది అమెజాన్ లో, చాలా పబ్లిషింగ్ బుక్స్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఒకసారి ఆస్పిరెంట్ డైరెక్టర్స్ కావచ్చు తీసుకొని ట్రై అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.